రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దళిత బీజేపీ కౌన్సిలర్ షాప్ కూల్చివేత వ్యవహారంపై ఘటనపై జాతీయ ఎస్పీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. షాప్ కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈ ఘటనపై తీసుకున్న చర్యలను 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించింది. నెల రోజుల క్రితం వేములవాడలోని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్, దళిత నాయకుడు కొండేపు ముత్యం నిర్వహిస్తున్న షాప్ను ఆలయ సిబ్బంది కూల్చివేశారు. తాను దళితుడిననే కారణంతోనే కక్షపూరితంగా తన షాప్ను లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని కొండేపు ముత్యం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 20న జాతీయ ఎస్పీ కమిషన్ను ఆశ్రయించిన ముత్యం ఫిర్యాదు పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇది మున్సిపల్ ప్లేస్ కాదు, ఈ మున్సిపల్ ప్లేస్ అని చెప్పడానికి దేవస్థానం ప్లేస్ కాదు, మున్సిపల్ ప్లేస్ అని శుభ్రం వెల్ఫేర్ దానికి అధ్యక్షుడు సునీల్ మిశ్రా అనే వ్యక్తి సునీల్ అగ్రిమెంట్ ఇచ్చింది. ఏమని, నేను 20 సంవత్సరాలు దీన్ని నడుపుకుంటాను, 20 సంవత్సరాల తర్వాత మీరు చెప్పిన రేట్లతోని బాగా ఇంత ₹2, ₹3 రేటు నిర్ణయించి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు సలహా చెప్తాను చెప్పి ఇది దేవస్థానం ప్లేస్ కాదు అని చెప్పి ఇక్కడ ల్యాండ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక నెల రోజుల నుండి దేవాలయం కార్యనిర్వహణాధికారి శ్రీమతి లాలుకోట రమాదేవి గారు నన్ను మానసికంగా వేధిస్తుంది. భీమేశ్వర దేవాలయం పక్కన నేను ఒక ప్రైవేట్ షాపు లీజుకు తీసుకొని వ్యాపారం చేసుకుంటే, నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు దళితునివి, దేవాలయ పరిసర ప్రాంతాల లోపల దళితుడు అనేవాడు ఉండద్దు అనే కోణం లోపల ఆమె దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాపైన దేవాలయ అధికారులతో పాటు దాడి చేపించి, నువ్వు ఇక్కడ ఉండద్దు, నువ్వు ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నది. నేను ఎందుకు ఖాళీ చేయాలి, ఇది నీ ప్లేస్ కాదు. సులం కాంప్లెక్స్ అన్నప్పటికీ కూడా సులం కాంప్లెక్స్ ఎవరికి అగ్రిమెంట్ చేసి ఉన్నారు? శుభ్రం వెల్ఫేర్ సొసైటీ, దాని ఆర్గనైజర్ సునీల్ మిశ్రా, ఆ వ్యక్తి మున్సిపాలిటీకి అగ్రిమెంట్ చేసిండు. భీమేశ్వర ఆలయం టెంపుల్ ముందట మా తోటి దళిత కౌన్సిలర్ మీద ఈఓ గారు కక్షపూరితంగా వ్యవహరించి ముందట నాకు తెలిసి ఆమె ఒక కలెక్టర్ ఆ రేంజి ఆఫీసర్ ఉండి కూడా ఒక 30-40 మందిని అంటే రౌడీజం చేసినట్టు పంపించి షాప్ మొత్తం కూడా తీసేయడం జరిగింది.